హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మనము ఎంతో టేస్టీగా అలాగే హెల్తీగా మన ఇంట్లోనే మ్యాంగో ఐస్ క్రీమ్స్ 2 విధాలుగా ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను చక్కెర యూజ్ చేయకుండా 2 రకాల ఐస్ క్రీమ్స్ చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే చక్కెర వేసుకోండి. చక్కెర మన హెల్త్కి అంత మంచిది కాదని చెప్తున్నారు కదా, అందువల్ల నేను షుగర్ యూజ్ చేయకుండా 2 రకాల ఐస్ క్రీమ్స్ కూడా ప్రిపేర్ చేశాను. నేను ఇక్కడ బేనిషా మామిడి పండ్లు తీసుకున్నానండి. ఈ మామిడి పండ్లు టేస్ట్ బాగుంటాయి, అలాగే స్వీట్ కూడా చాలా బాగుంటుంది. మీకు దొరికితే ఈ మ్యాంగోస్తో చేసుకోండి. ఈ మామిడి పండు వెయిట్ 1 kg పైనే ఉంటుందండి. ఇది పైన తొక్కంతా పల్చగా మనమంతా తీసేసుకోవాలి, పై లేయరు. ఆ తర్వాత మనము లోపల గుజ్జునంతా కూడా కలెక్ట్ చేసుకోవాలి. ఇలా పల్చగా తీసుకోవాలి, వేస్ట్ కాకుండా. చాలా తీగా ఉంటుంది ఈ మామిడి పండు. అలాగే నేను ఇంకొద్దిగా స్వీట్ కోసం కిమియా డేట్స్ ఒక 5 తీసుకున్నానండి. దాంట్లోంచి ఇలా సీడ్స్ పక్కకు తీసేసి 5 డేట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఇవి ఇష్టం లేకపోతే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా డేట్స్ యాడ్ చేయడం వల్ల మనకు ఐరన్ కూడా మన బాడీకి అందుతుంది, చాలా హెల్దీ. అందుకే నేను హెల్దీగానే ఇక్కడ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలండి. ఈ పల్ప్ అంతా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 100 ml మిల్క్ కూడా యాడ్ చేసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పాలు చిక్కగా ఉండేటట్టు చూసుకోవాలండి, వాటర్ కంటెంట్ తక్కువగా ఉండాలి. మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మనము ఇలా ఐస్ క్రీమ్ బాక్స్లో వేసుకొని ఇలా రేపర్తో కవర్ చేయాలి. ఇలా కవర్ చేయడం వల్ల లోపల ఐస్ పట్టకుండా నీట్గా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇలా రెడీ చేసిన తర్వాత ఓవర్ నైట్ మనము ఫ్రీజర్లో పెట్టుకోవాలి. మార్నింగ్ చూసామంటే ఇలా ఉంటుంది. 2 minutes అలా ఉంచి ఆ తర్వాత మనము ఇలా గ్రారిడ్తో ఐస్ క్రీమ్ అనేది తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో డెలిషియస్గా వచ్చిందండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే హెల్తీగా ఇంట్లోనే పిల్లలకి ఇలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. అందులో మనకు కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది బయట కొనే ఐస్ క్రీమ్తో పోలిస్తే. ఇక్కడ క్రీమ్ కూడా వాడట్లేదు మనము, పాలు అలాగే మ్యాంగోస్, కిమియా డేట్స్ యూజ్ చేశాను నేను. మన ఇంట్లో ఉండే ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్ను కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. ఎంతో టేస్టీ హెల్దీ ఐస్ క్రీమ్ రెడీ అయిందండి. పిల్లలైనా పెద్దలైనా తినవచ్చు. మనం ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసామంటే ఎంతో ఈజీగా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే మీకు నచ్చిన ఆలోచనలు, మీకు వచ్చిన థాట్స్తో రకరకాలుగా ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసి మన పిల్లలకి ఇవ్వవచ్చండి. ఇప్పుడు ఇంకొక రకంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 1 kg వరకు మ్యాంగోస్ ముక్కలు తీసుకున్నానండి. ఇక్కడ పాలు, పంచదార లేకుండా ఎలా చేయొచ్చో చూద్దాము. ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అలాగే మనము కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ని ఇలా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 hour ముందుగా నానబెట్టుకున్న క్యాష్యూస్ని కూడా యాడ్ చేసి మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నామండి. అంటే మిల్క్ ప్లేస్లో ఇలా క్యాష్యూస్ యాడ్ చేస్తున్నాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలాగే మనకు హెల్త్కి కూడా మంచిది. అలాగే నేను ఇక్కడ డేట్ సిరప్ యాడ్ చేస్తున్నాను. 2-3 teaspoons సిరప్ యాడ్ చేస్తే సరిపోతుందండి. మనము ఇంట్లో ప్రిపేర్ చేసే ఏ ఫుడ్ అయినా సరే హెల్తీగా ఉండేటట్లు చూసుకోవాలండి. అప్పుడే మనము హెల్తీగా ఉంటాం, మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కొద్దిగా టైం స్పెండ్ చేయాలి అంతేను. బయట మనము వేలు ఖర్చు పెట్టే ఐస్ క్రీమ్స్ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవన్నీ యాడ్ చేసిన తర్వాత మెత్తగా ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని ఐస్ క్రీమ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మనము ఇదే విధంగా బాదం కూడా వేసి
ఇలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. బాదం అయితే ఓవర్ నైట్ నానబెట్టుకొని పైన తొక్క తీసేసి ఈ మ్యాంగో పల్ప్కు యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఇంకా కిస్మిస్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ ఐస్ క్రీమ్. ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత మనము కవర్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టి ఓవర్ నైట్ ఉంచాలి. ఆ తర్వాత మార్నింగ్ చూస్తే ఇలా రెడీ అవుతుంది. ఒక 2 మినిట్స్ బయట పెట్టి ఆ తర్వాత మనము ఐస్ క్రీమ్ను సర్వ్ చేసుకోవచ్చు అండి. ఎంతో టేస్టీ హెల్దీ ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ డేట్ సిరప్ మీకు అవైలబిలిటీ లేకపోతే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే ఒకే విధంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.